వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా రిగ్వే. అందరూ వెళ్ళారా పొద్దున్నే? సండేనా గుడికి? ఇక్కడ పడితే అక్కడ కాదు. ఫ్రెండ్స్ నువ్వు అనొద్దు, నేను ఎడిటింగ్ సో గైస్, నా ఫేవరెట్ ఇన్ ద ఫేవరెట్ ఆఫ్ ద ఫేవరెట్, ద కజిన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. మిర్రర్ ఇన్ ద మిడిల్ అంట. సేమ్ నా ఫేవరెట్ కజిన్ గైస్. అయినా నాకన్నా 20 years పెద్ద. 20 అన్ని చాలా చిన్న మాట చెప్పారు. 40 years అని చెప్పండి ఫ్రెండ్స్. ఓ సారీ, 10 years పెద్ద. నాకన్నా నా ఫేవరెట్ కజిన్ 10 years పెద్ద. ఏడోకు ప్రియా, 10 years పెద్దదాని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా రిగ్వే. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. పొద్దున్నే లేచాను. నాకు టీ కాఫీ తాగే అలవాటు లేదు. జస్ట్ అట్లా 1 లీటర్ వాటర్ తాగుతాను. అంతకుముందు యాష్ గడ్ జ్యూస్ తాగుతుండే, కానీ మరీ సన్నగా అయిపోతున్నా అని ఆపేశాను. ఇవాళ ఒక ఫంక్షన్ ఉంది, దానికి రెడీ అవ్వాలి. సో ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయడానికి. ఇవాళ మా అత్తమ్మ వస్తున్నారు. బేబీ ఫుడ్ చేస్తున్నాను. ఇంకా బేబీ లేవలేదు. మిగతా ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు? హోప్ఫుల్లీ ఎవ్రీవన్ ఆర్ ఫైన్. కృష్ణప్రియ ఇప్పుడే వాళ్ళ కజిన్ పెళ్ళికి వెళ్తున్నాం. మేము అందరం రెడీ అవుతాం. ఇది నేను సింహం తప్పుల్లో కొట్టుకునేటప్పుడు సింహం గీకింది, చూసింది అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ ద నెక్స్ట్ సెకండ్. నీ చేతిలో ఏముంది? నా చేతిలో ఆయుధం ఉంది. ఆయుధం పేరే ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు. ఎక్కువ మాట్లాడొద్దని చెప్పారు కదా ఫ్రెండ్స్. ఎక్కువ మాట్లాడు. సారీ ఫ్రెండ్స్. నేనైతే రెడీ అయిపోయాను. ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ. ఫ్రెండ్స్, రెడీ అయిపోయాం. ఫంక్షన్కి వెళ్తున్నాం. మీట్ మై మర్దల్. హాయ్ గైస్. గైస్ ఎవరే? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా. చెప్పు. వెల్కమ్ టు ప్రియా రిగ్వేస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి కింద. ఏం చదువుతున్నావు చెప్పు. 12th స్టాండర్డ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది నీ వాయిస్? ఇక్కడ నుంచి వస్తుంది అంటే 12th స్టాండర్డ్ అంటున్నావు కదా. చాలు ఇంకా చాలా ఇప్పుడు యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈరోజు మేము మంచి పెళ్ళికి వెళ్తున్నామంట. అందరూ రెడీ అయ్యాము. నాన్ వెజ్ పెట్టారు తెలియదు, ఎందుకంటే ఈరోజు మహావీర్ జయంతి అంట. నాన్ వెజ్ నో అన్నారు. కానీ ఇక్కడ ప్రియాంక యాపిల్ గ్రహతి కూడా వెయిట్ చేస్తుంది, ఎందుకంటే ఈరోజు మమ్మీ మటన్ నువ్వే కదా ఏమన్నా బస్సులో పడుకోవాలనుకుంటు. బస్సులో ట్రావెల్ చేయాలి అనాలి. ఈ బస్సులో ఒక్కసారన్నా ట్రావెల్ చేయాలి.
లాంగ్ అవుతుంది చేస్తున్నావు నువ్వు She's my favorite and the favorite the cousin. నాకు కూడా గైస్ గట్టిగా మాట్లాడి నాకు కూడా గైస్ నా ఫేవరెట్ కజిన్ అయినా నాకన్నా 10 years పెద్ద అయినా she's my స్కానింగ్ cousin. ఒకసారి మొక్కమంటే చూపి మా పేరెంట్స్. ఈమె నాకు అన్న అవుతారు, ఈమె నా వదిన. ఈరోజు వదిన వాళ్ళ బావ పెళ్ళికి వెళ్తున్నాం మనం. అంటే నీకు అన్నయ్య యా అంతేనా? ఈమె మా మమ్మీ. గట్టిగా మాట్లాడి ఈమె మా మమ్మీ. మళ్ళీ డబ్బింగ్ ఇవ్వాలి నీకు బ్యాక్గ్రౌండ్. ఈమె మా మమ్మీ గైస్. కొంచెం మమ్మీ లాగా ఉండదు గైస్, కానీ సిస్టర్ లాగా ఉంటుంది గైస్. ప్రియా ఫుల్ హ్యాపీగా ఉంది వాళ్ళ బావ పెళ్లి చేసుకుంటున్నాడని. యాక్చువల్గా నేను ఇంకా నిన్ను గోగలే. సో గైస్ ఇప్పుడే పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. మన కారు డీజిల్ కదా పెళ్ళి. డీజిల్ కొట్టించుకుంటున్నాం. అయితే ఎనీవేస్ ప్రీతం ఒకవేళ డీజిల్ దాంట్లో పెట్రోల్ కొడితే ఏమవుద్ది? డీజిల్ దాంట్లో పెట్రోల్ కొడితే ఏం కాదు, కానీ పెట్రోల్ దాంట్లో డీజిల్ కొడితే తేడా కొట్టుంది. మనం వ్లాగ్ చేసేటప్పుడు వ్లాగ్లో ఉన్న టాపిక్ డైవర్ట్ చేయొద్దు. సో ఈరోజు చికెన్ ఎందుకు ఉండదు? ఈరోజు యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. మహావీర్ జయంతి ఫ్రెండ్స్. సో నాన్ వెజ్ ఉండకూడదని చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరు ఆర్డర్ ఇచ్చారని న్యూస్ చదివాను. మీరు అందరు ఈరోజు సండే అందరు వెజిటేరియన్ తింటా ఉండి ఎలా ఉన్నారో ఇంట్లో అని నాకు ఇది అనిపిస్తుంది. కానీ ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ లేకపోయినా మన బ్లాగ్ ఈరోజు సూపర్ హిట్ అవుతుంది. బాయ్ ఎందుకు చెప్తున్నా అంటే నేను బాయ్ చెప్తున్నా. ఐఎమ్ గోయింగ్ అవుట్. అసలు ఎప్పుడు ఇన్ అయ్యావు? ఓ సారీ, అసలు పిచ్చి పట్టింది బ్లాగ్ వచ్చేసరి. యాక్చువల్లీ గాయత్రి 2 monthsలో ఫస్ట్ 1 year అండి. 1 year అండి అంట. 1 year అవుతుంది. యాపిల్ నువ్వు ఫాస్ట్గా గట్టిగా మాట్లాడలేదు అనుకో, నేను మళ్ళీ డబ్బింగ్ ఇచ్చుకోవాలి. మళ్ళీ నీ వాయిస్ ఎక్కడి నుంచి తేవాలి? గట్టిగా మాట్లాడు. ఇది మన డబ్బు చేస్తాను. లేకపోతే నీకు మైక్ ఇస్తాను, నాకు మైక్. ఇవాళ నా మేకప్ నాకు చాలా నచ్చింది. Too much traffic, 8K resolution, ఎండ మండింగ్. ప్రీతం ద డ్రైవర్. ఎందుకు ప్రీతం అట్లా చేస్తాను? సనత్ నగర్ డ్రైవింగ్ చేయట్లేదు నేను. మీ 11th. సరే ఓకే రైట్. మాట్లాడండి రా. నేను మాట్లాడేటప్పుడేమో మాట్లాడతారు. చెప్పు మరి సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పి నేను ఇంట్రడక్షన్ ఇస్తా. మాట్లాడవా ప్లీజ్? హాయ్ ఫ్రెండ్స్, అందరు ప్రతిసారి హాయ్ ఫ్రెండ్స్ అనాల్సిన మళ్ళీ వచ్చేసింది మీ ఫేవరెట్ ఛానల్ ప్రియా రిగ్వేద్. బాగా చెప్పారా? నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఈరోజు నా గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను guys. ఎందుకంటే నేను ఫ్యూచర్ వాక్స్లో కూడా ఎక్కువ వస్తూ ఉంటాను, ఎందుకంటే ఏం పర్లేదు ఊరికి ఇక్కడికి వస్తాను నేను. సో ఎవరు అడగలేదే. నేను జస్ట్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్. ఓకే ఓకే బాయ్. మా మమ్మీ పేరు కీర్తి, మా డాడీ పేరు శ్రీనివాస్ రెడ్డి. నా ఫేవరెట్ సింగర్స్ వచ్చేసి వచ్చిందా? టేలర్ స్విఫ్ట్, ఇంకా ఎస్పి బాలసుబ్రమణ్యం, కృష్ణప్రియ. అండ్ నా ఫేవరెట్ బ్యాండ్ వచ్చేసి వన్ డైరెక్షన్. ఒక పాట పాడు. హలో, ఇదేం పెట్టకు నువ్వు ప్లీజ్. ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. సో ఎస్పి బాలసుబ్రమణ్యం సార్ గారు చాలా మంచి
పిచ్చి పాటలు పాడుతుంటారు. సో ఏంటి చెప్పు. మమ్మీ ఉంటా నేను చెయ్య. సరే ఇంకా చెప్పు. ఫేవరెట్ సింగర్ ఎవరు అడగలేదు. ఏం చదువుతావు, ఎలా, వాళ్ళన్నే ఫుల్ సబ్జెక్ట్ చదువుతున్నావు? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళన్నయ్య. నేను మమ్మీ ఉంటే వ్లాగ్ నేను చెయ్యను guys. వన్ షాట్ యాక్టర్స్ గైస్ వీళ్ళందరూ బేసిక్గా. అంటే ఎవరంటే వాళ్ళు కెమెరా పెట్టుకుంటే చేయగలుగుతారు. ఇట్లా మనం పక్కన ఎవరైనా ఉంటే చేయలేరు అనమాట. అందరికి మా ప్రీతం అనే కొన్ని టాలెంట్ లేదు. ఎందుకు యాపిల్ ఏమైంది? ఊరికే ఇట్లా చూస్తుంది మాట్లాడుతుంటే. ఎట్లా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి నాకు. ఎట్లా మాట్లాడితే ఏమైనా అందుకే మైక్స్ కూడా తెచ్చాను. బామర్ది కవర్ చేయొచ్చు కదా. ఏంటో నువ్వు తినేది వీడియో. నువ్వు కూడా రా. నువ్వు తినలేదు కదా. తినలేదు. హాయ్ గైస్, ఈరోజు ఇప్పుడు మనం సేమ్ ప్రీతం లాగా చెప్తున్నాం మళ్ళీ హాయ్ గైస్ అని. ప్రతిసారి అవసరం లేదు, నేను ఎడిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం తినడానికి వచ్చాం గైస్. ఇప్పుడే ఫొటోస్ దిగడం అయిపోయింది. అందరం ఫొటోస్ దిగి ఇప్పుడు తినడానికి వచ్చినాం. మా అత్త చిన్నత్త తర్వాత ఎడిట్ చేసుకో. రఫ్ అండ్ టఫ్. ప్లేట్ ఇచ్చావు, తీసుకో. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా. డాడీ